సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. స్వామి జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఆండాల్ తిరువడిగలే. స్వామి, దీనికి ముందు వీడియోలో మనం ధనుర్మాసం యొక్క విశిష్టత గురించి, తిరుప్పావై అవతారిక గురించి చర్చించుకున్నాం. మరి ఈ వీడియోలో ఈ ధనుర్మాసంలో తిరుప్పావైని గానం చెయ్యాలి అంటే అసలు ఎవరు చేయాలి, ఎవరు చెయ్యొచ్చు, లేదంటే ఎవరైనా చేయకుండా ఉండాలా, తిరుప్పావైకి ఎవరైనా దూరంగా ఉండాలా, అదేవిధంగా తిరుప్పావైని గానం చేయడానికి ఎటువంటి సరైన ముహూర్తం ఏదైనా ఉంటుందా? అంటే చాలామంది సూర్యోదయానికంటే ముందే తిరుప్పావై గానం చేయాలంటుంటారు. కాబట్టి తిరుప్పావైని ఆ శ్రీరంగనాథుడి ముందు గానం చేయాలంటే సరైన సమయం ఏంటనేది మన ప్రేక్షకులకు తెలియజేయగలరు స్వామి. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. అందరికీ ఆండాల్ తల్లి యొక్క, రంగనాథ స్వామి వారి యొక్క అనేక మంగళాశాసనాలతో మనమందరం కూడా ఈ యొక్క శ్రీ వ్రతము, ధనుర్మాస వ్రతము, తిరుప్పావై వ్రతం కోసము సంక్లిప్తంగా విశేషాలని కూడా తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఈ యొక్క వ్రతము ఎవరు ఆచరించాలి? ఎవరైనా ఆచరించకూడని వాళ్ళు ఉన్నారా? అలాంటిది అమ్మ ముందే చెప్పింది. వీరు వారు అని కాదు, ప్రతి వాళ్ళు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించదగిన వాళ్ళే. ఈ పుడమి మీద ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క వ్రతాన్ని, అంటే నా ఊరు, నా కుటుంబము, నా ఇల్లు, నా ఊరు, నా రాష్ట్రము, నా దేశము, ఇలా కాదండి. అంటే ఎల్లలు లేవు, నో బౌండరీస్. ఎల్లలు లేకుండా ఈ యొక్క వ్రతాన్ని ఎవరైనా సరే ఆచరించవచ్చు. దాంట్లో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అంటామే అలాంటి ఏమీ కూడా లేవు. కానీ ఒకటి ఏం రిస్ట్రిక్షను? భగవంతుని పొందాలనేటువంటి ఆర్తి మనలో ఉండాలి. భగవంతుణ్ణి చేరుకోవాలి లేదా భగవంతుణ్ణి చేరాలి కోరిక ఉండాలి. అంతేగాని వేరే ఏ క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. కాబట్టి ఎవరైనా కూడా ఇది విశేషంగా ఆచరించవచ్చు, గానము చేయవచ్చు. అంటే మనకు ఎన్నో ఈ మధ్యకాలంలో మన పరమహంస పరివ్రాజకులు త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల అనేక కోశాలు వచ్చాయి. అన్ని పుస్తక రూపంలో అందుబాటులో ఉన్నాయి. మనకు ఫోన్లో తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా పెద్ద మనుషుల దగ్గర, పెద్దల దగ్గర, ఆచార్యుల దగ్గర ఒకసారి ఉపదేశం పొందవచ్చు, లేదా వారు చెప్పినటువంటి దాన్ని అనుకరించి కూడా ఈ యొక్క పాశురాలన్నీ కూడా మనం గానం చేయవచ్చు. అదేవిధంగా ఉదయాన్నే, అంటే మనం అనుకున్నాం ఇది మేల్కొల్పేటువంటి వ్రతము. అంటే సుప్రభాతంగా అన్ని ఆలయాల్లో చేస్తారు. ఈ ధనుర్మాసంలో చాలా వైష్ణవాలయంలో దీన్నే సుప్రభాతంగా చేస్తారు. ఎందుకంటే ఇందులో మొదటి పాశురం నుంచి చివరి పాశురం వరకు మేలుకొలుపు మాత్రమే ఉంటుంది. అన్ని పాశురాల్లో ఎవరో ఒకరిని మేలుకొల్పుతూ నుండి ఉంటుంది తల్లి. మేల్కొల్పడము అనేటువంటి విషయాన్ని మనం ముందు పాశురాల్లో ఏ విధంగా అమ్మ ఎన్ని విశేషాలు చెప్తుందో అవన్నీ కూడా క్రమంగా తెలుసుకుంటాం. కానీ ఉదయాన్నే, అంటే బ్రాహ్మీ ముహూర్తం అంటాం. మనం సంవత్సరం మొత్తం కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ మాసము బ్రాహ్మీ ముహూర్తం లాంటిది. దక్షిణాయనం పోయి ఉత్తరాయణానికి రావడానికి కొద్ది రోజుల ముందుగా ఉంటుంది ఇది. కాబట్టి బ్రాహ్మీ ముహూర్తమే కదా. అంటే మొత్తము తెల్లవారలేదు అలా అని చెప్పి రాత్రి కాదు, తెల్లవారుతుండగా బ్రాహ్మీ ముహూర్తం లాంటి సమయం, మంచు కురుస్తున్న వేళలో బ్రాహ్మీ ముహూర్తం లాంటి సమయము ఈ ధనుర్మాసం. కాబట్టి ఉదయాన్నే లేస్తే, ఉదయాన్నే మనం ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే ఇంకా మన యొక్క దైవీ శక్తులన్నీ కూడా అప్పుడు మేల్కాంచి మనకు భగవంతుని మీద చక్కనైనటువంటి ఆ ప్రేరేపణ అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ఉదయాన్నే చేయమని చెప్పి మనకు అనుగ్రహం చేశారు.
ఇంకోటి ఏదైనా సరే ఇది మేల్కొల్పేటువంటి వ్రతం కాబట్టి ఏదో మధ్యాహ్నమో సాయంత్రమో మేల్కొల్పం కదా ఎవరిని, కేవలం మనం మేల్కాంచాలంటే ఉదయమే కదా. కాబట్టి తెల్లవారుతుండగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం శ్రేష్టం. అదేవిధంగా కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని నిత్యము కూడా వెంకటేశ్వర స్వామి మేల్కాంచుతాడు. ఈ నెల రోజులు మాత్రము మార్గడి తింగల్ మది నిరైందన అన్నాలాల్ నీరాడ పోదువీర్ పోదువినో నీరడయ్యర్ అంటూ మేలు కాస్తాడు. తిరుమలలో కూడా ఆనంద నిలయంలో కూడా శ్రీవారి నిలయం కూడా ఈ నెల రోజులు కూడా ఇతరమైనటువంటి సుప్రభాతం లేకుండా కేవలము తిరుప్పావై పాశురాలతోనే సుప్రభాతం ఉంటుంది. ఉదయం 3 గంటలకే ఉంటుంది. స్వామివారిని మేల్కొల్పుతారు, తిరుప్పావైతోనే మేల్కొల్పుతారు ఈ నెల రోజుల పాటు. తిరుప్పావైతోనే మేల్కొల్పి చక్కగా ఈ యొక్క విశేషమైనటువంటి పాశురాలు అందరూ కూడా మహానుభావులందరూ కూడా ఈ యొక్క వేద పండితులందరూ కూడా ఈ యొక్క పాశురాలను అనుసంధానం చేస్తూ స్వామిని మేల్కొల్పుతారు. అన్నిటినీ కూడా శ్రీరంగంలోనైతే విశేషం, శ్రీవిల్లిపుత్తూరు కానీ శ్రీవిల్లిపుత్తూరు కానీ శ్రీరంగంలో కానీ, శ్రీరంగంలోనైతే చాలా విశేషం. ఈ నెల రోజులు కూడా అక్కడ మనకు చాలా విశేషంగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారు స్వామివారిని చేరుకుంది శ్రీరంగంలో. విల్లిపుత్తూరు నుంచి అక్కడికి వెళ్ళి స్వామివారిలో లీనమైపోయి చాలా మనకు చాలా విశేషమైనటువంటి చరిత్ర. మనం అందరం కూడా అనుకుంటాం ఇది సాధ్యమేనా అంటే అయింది, జరిగినటువంటి విషయం అది. ఎందుకంటే స్వామివారు అమ్మవారిని పిలిచారు, రమ్మని చెప్పారు, ఎలా రమ్మన్నాలో అలా వెళ్ళింది. ఇప్పుడు మనకు ఆండాళ్ళ తల్లి యొక్క ఫోటో చూస్తాం ఎవరైనా సరే, ఆ ఫోటోలో ఒకటే ఫోటో ఉంటుంది, వేరే రకమైనటువంటి ఫోటో ఏదైనా కనిపిస్తుందా మనకు? లేదు. ఏం ఫోటో కనిపిస్తుంది? అమ్మవారు పెళ్లి కూతురుగా సిద్ధమై భగవంతుని యొక్క సన్నిధానానికి చేరుకునేటువంటి ఫోటో మాత్రమే కనిపిస్తుంది మనకు, ధరించి అన్ని కూడా. కాబట్టి ఆ విధంగా అమ్మవారు ఆ గర్భగుడిలోకి వెళ్ళిపోయి లీనమైపోయింది, శ్రీరంగనాథుడిలో లీనమైపోయింది. అంటే మానవ రూపంలో ఉన్నటువంటి ఆండాళ్ళ తల్లి అర్చారూపంలో ఉన్నటువంటి రంగనాథుని చేరుకోవడము అది చరిత్రే. అంతకంటే వేరే ఏ నిదర్శనము మనకు అవసరం లేదు. అంటే భగవంతుని భక్తితో ఎవరైతే చక్కగా ఆచరిస్తారో వారికి భగవంతుడు అనుగ్రహిస్తాడు అనే దానికి ఇది చాలా చక్కనైనటువంటి నిదర్శనం. కాబట్టి అలాగా అమ్మవారు చేరుకున్నటువంటి పరిస్థితి. అందుకనే ఈ యొక్క వ్రతాన్ని ప్రతి ఆలయంలో ప్రతి వారు కూడా ఈ యొక్క ధనుర్మాసంలో చక్కగా. ఇక ప్రసాదాలకు వస్తే నిత్యం మాత్రము పొంగలి అనేటువంటి ఒక విశేషమైనటువంటి ప్రసాదాన్ని మాత్రం మనము స్వామికి నివేదన చేయవలసి ఉంటుంది. బాగా నెయ్యి వేసి, ఆవు నెయ్యి వేసి, ప్రత్యేకించి నెయ్యి, పప్పు, పెసరపప్పు, నెయ్యి, బియ్యము, ఇవన్నిటితో మిరియాలు. ఇది ఎందుకంటే శీతాకాలం కాబట్టి మనకు ఒంట్లో కూడా వేడిని పుట్టించే అంటే ఉష్ణాన్ని చేకూర్చేటువంటి పదార్థాలు ఇవన్నీ కూడా. కాబట్టి మనకు దాన్ని ఏమంటారు, మన ఆరోగ్యపరంగా కూడా విశేషమైనటువంటి లాభాలను ఇస్తుంది ఆ ప్రసాదం. ఎందుకంటే ఈ చల్లనటువంటి సమయంలో చక్కగా వేడి పొంగలి ఏదైతే చేసుకుని భగవంతునికి అర్పించి మనం సేవిస్తామో ఆత్మారాముడు చాలా చక్కగా సంతోషిస్తాడు. ఈ విధంగా అదొకటితే పొంగలి నిత్యము ఉంటుంది. సో అన్ని సుగంధ పరిమళమైన సుగంధ ద్రవ్యాలు జోడించి బాగా ఆవు నెయ్యి దట్టించి పొంగలిలో చేస్తే చాలా విశేషంగా ఉంటుంది. ఆ మాధుర్యం అనేటువంటిది భగవంతుని యొక్క మాధుర్యం ఏ విధంగా ఉంటుందో దానికి నిదర్శనంగా పొంగలి. ఆ తర్వాత ఈ పాయసము, చక్కెర పొంగలి లేదా పులిహోర, ఇవన్నీ కూడా చిత్రమైనటువంటి అన్ని ప్రసాదాలు చేయవచ్చు. కానీ విశేషంగా మాత్రం నిత్యము కూడా పొంగలి ఉండవలసి ఉంటుంది. కూడారై అనేటువంటి విశేషమైనటువంటి పాశ్రం 27వ పాశ్రంలో చక్కగా మనము ఆ యొక్క పాయసాన్ని పరమాన్నం ఇలా తింటుంటే నెయ్యి కారాలి. అలాగా అంటే అది భగవంతుని యొక్క మాధుర్యం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానికి నిదర్శనంగా అది అనుభవించే వారికి అర్థమవుతుంది, ఆధ్యాత్మికత అనుభవించే. కాబట్టి అలాగా ఇలా ప్రసాదాలన్నీ కూడా స్వామికి నివేదించింది ఏదైనా సరే ప్రసాదం అవుతుంది. రైట్ స్వామి. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఈ నెల రోజుల పాటు మన ఇంట్లో పూజ గదిలో
మనం గోదాదేవి అమ్మవారిని చిత్రపటాన్ని పెట్టుకొని, అదేవిధంగా శ్రీరంగనాథుడి రంగనాథ స్వామి చిత్రపటాన్ని పెట్టుకొని చేసుకుంటాం. మనం రోజు పూజించేటప్పుడు మరి ఈ 30 రోజుల పాటు ఈ 30 పాశురాలను ఈ తిరుప్పావైని మనం గానం చేసేటప్పుడు ఏవైనా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు ఏమైనా పాటించాలా? మన రోజువారీ కార్యక్రమాలకు సంబంధించి ఏమన్నా మనం జాగ్రత్తలు అంటే చిన్నవి, అంటే పెద్ద విశేషంగా ఇది దీనికి ఒక రిస్ట్రిక్షన్స్ అనేటువంటి ఏం లేవు, కానీ భక్తితో ప్రేమతో భగవంతుని యందు భక్తి ప్రేమతో మనము చాలా అంటే శుచిగా శుభ్రంగా, అంటే అలా ఎలా పడితే అలా కాకుండా ఉదయాన్నే తెల్లవారికి తినే స్నానాలు గిద ఆచరించి చక్కగా మనము పూజ గదిని పరిశుభ్రం చేసుకుని స్వామివారికి అమ్మవారికి చక్కగా అన్ని ఉపచారాలు కూడా చేసి తర్వాత స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అష్టోత్తరాలు అర్చనలన్నీ కూడా చేసుకుని ఈ యొక్క పాశురాలన్నిటి కూడా గానం చేసి మనం చేసినటువంటి ప్రసాదాన్ని స్వామికి నివేదన చేసి మనం కూడా దాన్ని స్వీకరిస్తే చాలా చక్కగా వేరే ఇతరత్ర అవలంబించినటువంటి విశేషమైనటువంటి పట్టింపులు ఏవి కూడా దీనికి అవసరం లేదు. మన శ్రద్ధ, మనము భగవంతుని ఎట్లా మన ప్రేమ ఎంత ఉంటే అలా చేసుకోవచ్చు. కాబట్టి దానికి విశేషమైనటువంటి నిబంధనలు మాత్రం ఏమీ లేవు. అలాగే స్వామి, ధన్యవాదాలు స్వామి, ధన్యవాదాలు. ధనుర్మాసంలో గోదాదేవికి ఆ శ్రీరంగనాథుడికి ఎటువంటి నైవేద్యాలు, ఎటువంటి ప్రసాదాలు, ఎటువంటి కైంకర్యాలు సమర్పించుకోవాలి ఏంటి, ఈ ధనుర్మాస వ్రతాన్ని చక్కగా మనం ఎలా ముందుకు తీసుకెళ్ళగలిగిన అంశాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు స్వామి. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.